యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరాగ గీతమును మనం ప్లే చేసుకుంటున్నాం. మీరందరూ కూడా నేను కనీసం ఇప్పుడు ఒక 14 గీతాస్ దాకా ఇచ్చాను. అవన్నీ కూడా ఫస్ట్ గీతములన్నీ కూడా నేను 3 degreesలో వంచాను. ఇక ఒక 4 గీతాస్ నుంచి 5 గీతాస్ నుంచి నేను ఓన్లీ 2nd degree వంచుతున్నా. మీ అందరూ కూడా 1st degree 3rd degree కూడా ప్లే చేసుకోండి. పేపర్ పైన మీకు అన్నీ వివరిస్తాను కాబట్టి నేను ఇప్పుడు మనం కీబోర్డ్ పైన గీతమును ప్లే చేసుకున్నాం. శ్రీ మీనాక్షి ప్రార్థన. మీనాక్షి జయ కామాక్షి ఘనరాగ గీతము, శ్రీరాగము, ధ్రువతాళము, పూర్వులు. మనం ఏ జాతి చెప్పకపోతే అది చతురస్ర జాతి మీరు అనుకోవాలన్నమాట. ధ్రువతాళం అంటే చతురస్ర జాతి ధ్రువతాళం అనమాట. 22వ మేళకర్త ఖరారప్రియ రాగం నుంచి శ్రీరాగం పుట్టింది. శ్రీరాగం యొక్క మూర్ఛన సరిమ పనిస సానీప ధనిపమ రిగ రీస, డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ స్వరస్థానములు చూడండి. సా రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. స్ట్రైట్ లైన్ 0, స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అంటే లఘువు ధృతము లఘువు లఘువు. 4 to 4 4 14 క్రియాస్. జతి కిటతక తక కిటతక కిటతక 4 అంగములు కదా మరి. కిటతక లఘువు, తక ధృతము, కిటతక లఘువు, కిటతక లఘువు. ఇక్కడ చూడండి స్వరం. మామ పా పా నీప నీని సా సా గరి సా నీప మప నీని సా సా రీ గరి సా రీ సా సా నీప పసని పసని పమ పని పప మా రీ మా పా నిసరి రిగ రీస రీ ప మా ప రిప పమ రిగ రీస గైరీస సానీప నీప పమ రిగ రీస సాని పాని నీస. ఈ మంద్ర స్థాయి స్వరాలు కూడా లో పిచ్ స్వరాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. రీమా మాప నీప పమ రీ ప పమరి రిగ రీస సా సా రీ రిగ రీస నిస రిగ రి రి సాని పా నీ సా మప నిని సా సా నిస రిగ రిస సరి స నిప మప పని పా మా పప మరి రిగ రిస రిపమ రిపమ రిమ మప పస సని పసని పసని పమ పసని పసని పని సరి రిగ రిస నిస రిమ పని పప మరి రిగ రిస సాస సనిప ధని పమ రిగ రిస. ఇప్పుడు సాహిత్యం చూడండి. మీనాక్షి జయ కామాక్షి కంకటీక వామాక్షి ఆ ప్రతిభా ప్రాభా ఓన్నత మధుర మధుర సాలంకార ఓంకార కలితాలాప యుద్ధ మాత మధుకైటభ చండ ముండ దానవ ఖండన మదదంతావళయాన కార్తికేయ జననీ రే రే కాత్యాయని కాళి రుద్రాణి వీణా నీ క్వాణి కారణకర నఖశిఖ రంజయ మధురాలాపా ప్రియరే అయ్య తీయ అయ్యం వయ్య అయ్య తీయ అయ్యం వయ్య ఆ ఆ
చోకనాథ సామి జయ రే. ధ్రువతాళము 4 అంగములు ఉంటాయి. ధ్రువతాళానికి లఘువు, ధృతము, లఘువు, లఘువు. చూడండి 4 to 4 4. ఫస్ట్ 4 వేద్దాం. బీటు 3 ఫింగర్ కౌంట్స్. 1 2 3 4 ఒక లఘువు. 1 2 ఇది ధృతము. 1 2 3 4 1 2 3 4 ఒక లఘువు, ధృతము, లఘువు, లఘువు. ఇప్పుడు జతి వేద్దాం మనం. 4కి జతి కిట్ట తక్క, 2కి తక్క. కి ట త క ట క కి ట త క కి ట త క. ఇది ప్రథమ కాలము. ఇప్పుడు ద్వితీయ కాలం, సెకండ్ డిగ్రీ. ఒక్కొక్క క్రియకు 2 స్వరములు చొప్పున నడుస్తూ ఉంటారు, అంటే 2 జతులు చొప్పున. కిట్ట తక్క తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క తక్క కిట్ట తక్క కిట్ట తక్క. థర్డ్ డిగ్రీ ఒక్కొక్క క్రియకు 4 జతులు చొప్పున నడుస్తూ ఉంటారు. కిట్ట తక్క తక్క కిట్ట తక్క కిట్ట తక్క 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 త. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో మనం శ్రీరాగంలో శ్రీ మీనాక్షి దేవి ప్రార్థన నేర్చుకుంటున్నాం. మనం పేపర్ పైన మీకు అన్నీ వివరిస్తాను కాబట్టి ఇక్కడ మనం ఈ శ్రీరాగం ఖరహరప్రియ రాగం నుంచి పుట్టింది, 22వ జనక రాగం. ఇక్కడ ఖరహరప్రియ రాగం మనం ప్లే చేసుకుంటే దానికి ఏవో 1 2 స్వరాలు ఇస్తే మనకి శ్రీరాగం అవుతుంది. చూడండి ఇక్కడ స్కేల్ మనం చూద్దాం. ఇప్పుడు ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి ఈ వైట్కి మనకు సా అవుతుంది. ఇది 1వ శృతి. ఇంగ్లీష్ లెటర్ సి ఉందన్నమాట. చూడండి సి ఇది. సో మన స్కేల్ ఇప్పుడు సి నుంచి సి వరకు అనమాట. ఖరహరప్రియ రాగంలో వచ్చే స్వరస్థానాలు సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అనమాట. చూడండి ఇక్కడ సా నుంచి రీటుకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని వదిలిపెట్టుకు వెళ్ళాము. ఇక్కడ ఈ రీటు ప్రక్కన ఉన్నటువంటి బ్లాక్ కీ ఇది మనకి ఘాటు. సా, రీటు, ఘాటు. ఈ ఘాటు నుంచి మావన్కి వెళ్ళాలంటే మనం ఒక వైట్ కీని వదిలిపెట్టుకుని ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి ఇక్కడ సా, రీటు, ఘాటు, మావన్. ప్లే చేద్దాం. సరిగమా సరిగమా. అలాగే మావన్ నుంచి మనం పాకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని వదిలిపెట్టాం. అలాగే మళ్ళా ఈ పా నుంచి మనం దాటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కీని వదిలిపెట్టాం. ఒక బ్లాక్ కీని వదిలిపెట్టాం. ఈ దాటు ప్రక్కనే ఉన్నటువంటి బ్లాక్ కీ ఇది నీటు. ఈ నీటు నుంచి తారాస్థాయి షడ్జమంకి వెళ్ళాలంటే మనం ఒక్క వైట్ కీని మనం ఇది వదిలిపెట్టుకుని ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. చూడండి పదనిసం ఇప్పుడు మనం ప్లే చేద్దాం. పదనిసా. ఇప్పుడు మొత్తం చూద్దాం. సరిగమా పదనిసా సనిధపమగరిసా. ఇది ఖరహరప్రియ రాగం. ఇప్పుడు ఆరోహణలో గా, దా అనే 2 స్వరాలు తీసేస్తే శ్రీరాగం యొక్క ఆరోహణ అవుతుంది. అది సరిమ పనిసా. చూడండి ఇక్కడ సరిమా పనిసా. డిసెండింగ్ ఆర్డర్లో వక్రం ఉంటుంది కానీ 7 స్వరాలు ఉంటాయి. సనిప ధనిప అంటే సానిదప మొత్తం ఉంది, వక్రం ఉంది అక్కడ. మాగారీస చూద్దాం ఇప్పుడు. మరి గరీసా. మాగారీస కూడా మొత్తం ఉంది, వక్రం ఉంది అనమాట. సరి మా పనిసా సాని పదని పమా రిగరీసా. ఇప్పుడు మనం గీతం ప్లే చేసుకుందాం. మా నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మమ పాప
ని ప ని ని సా సా గ రి స స ని ప మ ప ని ని సా సా రి గ రి స రి స స స ని ప ప స ని ప స ని ప మ ప ని ప ప మ రి మ ప ని స రి రి గ రి స రి ప మ ప రి ప ప మ రి గ రి స గ రి స స ని ప ప మ రి గ రి స. ఇప్పుడు మనం లో పిచ్ ప్లే చేసుకుంటాం. అంత లో పిచ్ వస్తుంది ఇక్కడ. స ని ప ని ని స రి మ మ ప ని ప ప మ రి ప ప మ రి రి గ రి స స స రి రి గ రి స ని స రి గ రి రి స ని ప ని స మ ప ని ని స స ని స రి గ రి స స రి స స ని ప మ ప ప ని ప మ ప ప మ రి రి గ రి స రి ప మ రి ప మ రి మ మ ప ప స స ని ప స ని ప స ని ప ని స రి రి గ రి స ని స రి మ ప ని ప ప మ రి రి గ రి స సా స స ని ప ద ని ప మ రి గ రి స. ఇప్పుడు మనం అకారం ప్లే చేసుకుందాం. స్వరం తర్వాత మనం అకారం పాడుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మ మ ప ప దాన్ని మ మ ప ప అని దీర్ఘాలు కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్లో చూడండి ఆ అని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ప్లే చేసుకుందాం మనం. ఆ ఇప్పుడు మనం సాహిత్యమును ప్లే చేసుకుందాం. మీనాక్షి జయ కామాక్షి కంకటిక వామాక్షి అప్రతిభా ప్రాభావోన్నత మధుర మధుర సాలంకార ఓంకార కలితలాప యుద్ధమత మధుకైటభ చండముండ దానవ ఖండన మదగంతవళ యాన కార్తికేయ జననీ రే రే కాత్యాయని కాళి రుద్రాణి వీణాని క్వాణి కారణకర నఖశిఖరంజిర మధురాలాప ప్రియ రే
అయ్య తీయ అయ్యం వయ్య అయ్య తీయ అయ్యం వయ్య చోకనాథ స్వామి జయరే. చక్కగా ఈ గీతమును మీరు చక్కగా బాగా ప్లే చేసుకోండి. రోజు వాయిస్తే మీకు జ్ఞానం వస్తుంది.